అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అంగన్వాడీ అప్డేట్స్ కోసం వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే అంగన్వాడీలకు మహర్దశ ఇవన్నీ న్యూస్ పేపర్లలో స్టేజీల మీద ప్రభుత్వం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలా మాట్లాడడం మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ నిజంగా వాస్తవం చూస్తే అంగన్వాడీలకు మహర్దశ కాదు, అంగన్వాడీలను అయితే అసలు గాలి కొదిలేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖకు భారీ ఎత్తున నిధులు కూడా కేటాయించడం లేదు. ఇది అతి ముఖ్యమైన వ్యవస్థ. ఎందుకంటే డబ్బులున్న వాళ్ళందరూ కూడా మరి ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదివించుకుంటారు. వారి పిల్లలకి మంచి న్యూట్రిషన్ కూడా అందించుకునే శక్తి ఉంటుంది. మరి బడుగు బలహీన వర్గాలు, పేదలకి, నిరుపేదలకి, స్లమ్ ఏరియాస్ నివసించే వారందరికీ కూడా అత్యుత్తమ సేవలు అందిస్తున్న అంగన్వాడీ వ్యవస్థ ఇప్పటికీ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగానైనా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బేస్ లెవెల్లో చిన్నారులకి ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీలకు నిజంగా నిధులు కేటాయించి వారి అంగన్వాడీలకు మహర్దశ కలిగే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే బాగుండేది. ఇప్పటికైనా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ని పునఃసమీక్షించి మరి అంగన్వాడీలకు జీతాలు పెంచాలి, అదేవిధంగా ఆధునిక సౌకర్యాలు కల్పించాలి, ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాసు, పెండింగ్ బిల్స్ లేకుండా మెను బిల్లులు పెంచి చేస్తే అంగన్వాడీలకు నిజంగా మహర్దశ కలిగినట్టే అవుతుంది. ఇక్కడ చూద్దాం కొన్ని ముఖ్య అంశాలు. అంగన్వాడీ కేంద్రాలకు మహర్దశ రానుంది. అసౌకర్యాలకు నిలయంగా మారిన అంగన్వాడీ కేంద్రాలను పునరుద్ధరించేందుకు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాల కల్పన కోసం ప్రత్యేక దృష్టి పెట్టారు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు కేంద్రాలకు సగానికి పైగా సొంత భవనాలు లేవు. ఇంకా కొన్నిట్లో మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, కాంపౌండ్ వాల్స్ లేకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ కేంద్రాల సౌకర్యాలపై అధికారులు పూర్తి నివేదికతో పాటు నిధులకు సంబంధించి కూడా ప్రతిపాదనలు అయితే పంపించారట. మరి అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండడంతో కొందరు తల్లిదండ్రులు కూడా చిన్నారులను పంపేందుకు వెనకడుగు వేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. మరి లబ్ధిదారులైన గృహిణులు, బాలింతలు సైతం వచ్చేందుకు సుముఖత అయితే చూపడం లేదు. దీనిపై ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళగా మొదటి ప్రాధాన్యతగా తాగునీటి సౌకర్యం, వాష్రూమ్స్ వీటన్ని నిధులు మంజూరు చేయాలని చెప్పేసి మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం ముందు ఆలోచిస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఇంకా అంగన్వాడీలు ఆకర్షణీయంగా తయారు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని కూడా మరి ఆకర్షణీయంగా తయారు చేయాలి. ఇక్కడ చూస్తే ఖమ్మం నగరంలోని యూపీహెచ్ కాలనీ ప్రాంతానికి చెందిన 4-6 అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు మోడల్ అంగన్వాడీ కేంద్రాలుగా రూపుదిద్దుకున్నాయి. గోడలపై ప్రకృతి దృశ్యాలు, కార్టూన్ క్యారెక్టర్లతో రంగురంగుల హరివిల్లులుగా ఈ అంగన్వాడీ కేంద్రాలు మారాయి. ఇలా రాష్ట్రంలోని ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని ఇలా తయారు చేస్తే చాలా మంచిగా ఉంటుంది. దీనికి సంబంధించి కూడా వెంటనే ప్రభుత్వం నిధులు కేటాయిస్తే ఇలా ఆహ్లాదకరంగా తయారవుతుంది. తరగతి గది ఎదుట గోడలపై డ్రాయింగ్ వేసినటువంటి బొమ్మలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక ఈ 2 అంగన్వాడీ కేంద్రాలు చాలా ఆధునిక హంగులు అయితే సంతరించుకున్నాయి. మరి ఇప్పుడు మోడల్ కేంద్రాలు కూడా రూపొందించుకున్నాయి. ఈ గోడలపై ప్రకృతి దృశ్యాలు, కార్టూన్ క్యారెక్టర్లతో మరి చాలా అందంగా ఆహ్లాదంగా తయారైంది. విద్యార్థుల్లో విజ్ఞానం, క్రియేటివిటీని పెంచేలా ఆకర్షణీయంగా ఈ అంగన్వాడీ కేంద్రాలు తయారయ్యాయి. శిక్షణ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తన ప్రాజెక్టు వర్క్లో భాగంగా ఒకే ప్రాంగణంలో ఉన్న ఈ 2 అంగన్వాడీ భవనాలను ప్రభుత్వ విభాగాల సాయంతో ఆధునీకరించారు. కేంద్రాలకు వచ్చే పిల్లల్లో ఆసక్తిని పెంచేలా అక్షరమాల, పండ్లు, జంతువులు, ఆట వస్తువులు, మౌలిక విద్య, పరిచయాల చిత్రాలు, పాఠశాల అనుభూతిని కలిగించే బొమ్మలను గీయించారు. తద్వారా తరగతి గదులు, ప్రాంగణాన్ని ఆకట్టుకునేలా తయారు చేశారు. అలాగే పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆట స్థలాన్ని, గ్రీనరీని కూడా ఏర్పాటు చేశారు. ఇక వృక్షవాటికలు, పారిశుద్ధ్యం, నీటి సదుపాయాలు కూడా మెరుగుపరిచారు. ఈ 2 కేంద్రాల్లో 38 మంది చిన్నారులు లబ్ధాలుగా ఉన్నారు. ఆటపాటల మధ్య చదువును కొనసాగించడానికి ప్రత్యేకంగా ఈ అంగన్వాడీ కేంద్రాలని రూపొందించారు. ఇక్కడ ఈ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ సునీత అయితే తెలిపారు. ఈ కేంద్రాలను పరిశీలించిన ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది సైతం ఎంతో బాగున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి ఇది ఖమ్మం జిల్లాలో ఈ 2 అంగన్వాడీ కేంద్రాలు ఎలా ఉన్నాయో అలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాలు కూడా ఇలాంటి రంగులు, బొమ్మలు వేపిస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అదేవిధంగా మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతి మండలంలోని ఒక మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అయితే తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని కలెక్టర్ బిల్డింగ్లో మరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ప్రత్యేక ప్రీ స్కూల్ సిలబస్ ప్రకారం చెప్తున్నారా లేదా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సిడిపిఓలు చేయవలసిన సంక్షేమ, విమెన్ వెల్ఫేర్ పై కూడా సూచనలు అయితే చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ రిపేర్లు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాబట్టి పిల్లలను సూపర్వైజర్స్ తప్పక పరిశీలించాలని తెలిపారు. ఈ విధంగా మరి మండలానికి ఒక మోడల్ అంగన్వాడీ కేంద్రం కాకుండా ప్రతి గ్రామానికి ప్రతి అంగన్వాడీ కేంద్రం కూడా మోడల్ అంగన్వాడీ కేంద్రంగా రూపొందించి అన్ని సౌకర్యాలు కల్పించి అంగన్వాడీ టీచర్కి, ఆయాకి కనీస వేతనం 26,000 అమలు చేసి పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఖాళీ పోస్టులు, టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు అన్నీ భర్తీ చేస్తే మరి అంగన్వాడీ కేంద్రాలు అయితే నిజంగా అంగన్వాడీ కేంద్రాలకు మహర్దశ ఖచ్చితంగా చేకూరుతుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. ఈ బడ్జెట్ను కూడా పునఃసమీక్షించి మరి అంగన్వాడీ కేంద్రాలకు మరిన్ని నిధులు కేటాయిస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ మాత్రం లైక్ చేసి ఉండండి. అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యల పట్ల సపోర్టివ్గా వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ.